అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గత ప్రభుత్వ హయాంలో 50 పడకల నుండి 100 పడకలతో నూతన భవనాన్ని నిర్మించారు. ఈ నేపథ్యంలో 100 పడకల ఆసుపత్రిగా రూపాంతరం చెందిన మౌలిక వసతులతో మాత్రం వెనుకబడింది. ఆసుపత్రి పట్టణ నడిబొడ్డున ఉండటంతో అధిక సంఖ్యలో వస్తున్న రోగులకి సరైన మౌలిక వసతులు లేకుండా ఉన్నాయి. ఆసుపత్రికి కావాల్సిన పరికరాలకు 9 కోట్ల వరకు ప్రభుత్వం నుండి అనుమతులు వచ్చాయని, 27 కోట్లతో ఐసీయూ యూనిట్లో కూడా త్వరలో ఏర్పాటు చేస్తున్నామంటున్న హాస్పిటల్ సూపరింటెండెంట్ డేవిడ్తో మా ప్రతినిధి మునయ్య ఫేస్ టు ఫేస్. రాయచోటిలో గవర్నమెంట్ హాస్పిటల్ గతంలో 50 పడకలుగా ఉండేది. గత ప్రభుత్వంలో 100 పడకల హాస్పిటల్గా చేపట్టడం జరిగింది. రోగులకు మెరుగైన వైద్యం అందించాలంటే ఏమేమి కావాలని, ఈ హాస్పిటల్కి డెవలప్మెంట్ ఇంకా ఏమి కొరత ఉన్నాయి అనే దానిపై మనతో మాట్లాడడానికి హాస్పిటల్ సూపరింటెండెంట్ డేవిడ్ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు మెరుగైన వైద్యం అందించడానికి ఇంకా మనకు హాస్పిటల్లో ఏమేమి తక్కువ ఉన్నాయి, ఏమేమి కావాల్సిన నీడ్స్ ఉంటాయి? గత బిల్డింగ్లో ఉన్నప్పుడు మాకు రోజు ఓపీ యావరేజ్గా 500 నుంచి 600 వచ్చేదండి. ఇప్పుడు కొత్త బిల్డింగ్లోకి వచ్చాక మనకు నెలకు 24,000 నుంచి 25,000 అంటే రమారమే యావరేజ్గా 800 పేషెంట్స్, కొన్నిసార్లు 1000 పేషెంట్స్ కూడా మనకు ఆసుపత్రికి వస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం మనకు ఐపీ నెలకు ఒక 12 నెలల ముందే ఐపీ డెలివరీస్ ఒక 100 డెలివరీస్ తిరుగుతూ ఉన్నాయి. అందులో కొన్ని సిజేరియన్, కొన్ని నార్మల్ డెలివరీస్, సర్జరీస్, జనరల్ సర్జరీస్ కూడా తిరుగుతూ ఉన్నాయి. మరి ల్యాబ్ పరంగా కానీ, ఎక్స్రే పరంగా కానీ, ఈసీజీ, అల్ట్రాసౌండ్, స్టెమీ ఇంజెక్షన్స్, ఆరోగ్యశ్రీ, ఈ సేవలన్నీ గత కంటే ఇప్పుడు మేము రెండింతలుగా మేము పేషెంట్లకు అందజేస్తున్నాము. ఇప్పుడు ఆక్సిజన్ అనేది కొరత అయితే ఉంది అని అంటారు, దానిపైన మీరేమంటారు? గతంలో ఉన్న ఆక్సిజన్ ప్లాంట్ అది 50 బెడ్స్కు సరిపోయేదండి. ఇప్పుడు ప్రస్తుతం ఈ బిల్డింగ్ 100 బెడ్ల బిల్డింగ్ కాబట్టి మనకు అది కొంచెం ఆక్సిజన్ కొరత కొంచెం మనకు ఉంది. దానికి మనము 15th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు, మన ఏపీఎంఎస్ ఐడిసి వాళ్ళు కొత్త ప్లాంట్ కోసం ఒక 1 crore రూపీస్ బడ్జెట్ కూడా ప్రపోజ్ కూడా పంపినారు. ఆ యొక్క ప్లాంట్ మరి వాళ్ళు త్వరగా ఏర్పాటు చేస్తే మనకు ఈ ఆక్సిజన్ యొక్క సమస్యను మనం కంప్లీట్ బిల్డింగ్ అంతా మనం అందించేందుకు మనకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు రోగులకు కావాల్సిన నీడ్స్ అంటే ఏమైనా మెరుగైన వైద్యం అందించేదానికి ఎలాంటి ప్లాంట్స్ ఇంకా మనకు కొరత అయితే ఉంది, అది ఏ విధంగా ముందుకు తీసుకుంటారు? మరి గౌరవనీయులు మన మంత్రివర్యులు గారు, మరి ఇక్కడ రామప్రసాద్ సార్ గారు కొత్తగా మనకు రాయచోటికి 27.5 కోట్లతో ఐసీయూ బిల్డింగ్ ఒకటి శాంక్షన్ చేశారు. ఆ బిల్డింగ్ మనకు త్వరలో పనులు కూడా ప్రారంభం అవుతాయి. ఆ బిల్డింగ్ మనకు అందుబాటులోకి వస్తే ఈ ఆర్థోపెడిక్ కేసెస్, ట్రామా కేసెస్ మనం రెఫర్ చేయకుండా మరి ఇక్కడనే మనం వైద్యం అందించేందుకు మనకు అవకాశం ఒకటి ఉంటుందండి. రెండవది, ఇంకా ఈ బిల్డింగ్లో ఇంకా కొన్ని చిన్న చిన్న మనకు హ్యాండ్ ఓవర్లోకి వస్తే మనము ఇంకా మనకు వాటికి ప్రజలకు ఇంకా మంచి వైద్య సేవలు అందించేందుకు కూడా అవకాశం ఉంది. ఇంకొక కొత్త ప్రపోజల్ కూడా ఏంటంటే మెటర్నిటీ బ్లాక్, ఇంకొక బ్లాక్, మరి దానికి కూడా 8-9 కోట్లతో వాళ్ళు ప్రపోజల్స్ తీసుకున్నారు, వాళ్ళు పంపిస్తున్నారు. అది కూడా మనకు అందుబాటులోకి వస్తే మనం డెలివరీస్ ప్రజెంట్ 100 జరుగుతున్నాయి. సమీపంలో మనము ఆ బ్లాక్ కానీ మనకు అందుబాటులోకి సపరేట్గా వస్తే, అది కన్స్ట్రక్ట్ చేస్తే మనము డెలివరీస్ 200 దాకా కూడా మనం చేసేందుకు అవకాశం ఉంటుందండి. ఇక్కడికి హాస్పిటల్ వచ్చిన యాక్సిడెంట్ జరిగిన వాళ్ళను ఎక్కువగా కడప, తిరుపతికి రెఫర్ చేస్తున్నారని ఒక వాదన అయితే వినపడుతుంది, దానిపైన మీరేమంటారు? మనకు ప్రజెంట్ మనకు ఆర్థోపెడిక్ ఓటీ మనకు దగ్గర లేదు కాబట్టి మనం ఆర్థోపెడిక్ కేసెస్ అండ్ హెడ్ ఇంజరీ కేసెస్ వీటికి ఖచ్చితంగా న్యూరో సర్జను, న్యూరాలజిస్టు, సిటీ, ఎంఆర్ఐ మనకు అవసరం ఉంటుంది. కాబట్టి మనము ఇక్కడికి వచ్చినాక మనం స్టెబిలైజ్ చేసేసి మనం కడపకు రెఫర్ చేస్తున్నాము. ఈ యొక్క ఐసీయూ సెటప్ కానీ మనకు త్వరలో ఎస్టాబ్లిష్ అవుతే ఈ ఆర్థోపెడిక్ కేసెస్ను మనము సాధ్యమైన వరకు తగ్గించేసేందుకు, ఇక్కడనే ట్రీట్మెంట్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. అవసరమైన పేషెంట్లను అవి ఖచ్చితంగా వాళ్ళకు ఆ యొక్క ఎంఆర్ఐ కానీ, సిటీ కానీ, ఆపరేషన్ అవసరం కానీ, వెంటిలేటర్ సౌకర్యం కానీ అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళని మాత్రం మనం రెఫర్ చేయడం జరుగుతుందండి. హాస్పిటల్ ప్రాంగణం అంతా కూడా పరిశుభ్రత అనేది లోటుపాట్లు కనబడుతుందనేసి అంటున్నారు, దానిపైన మీరేమంటారు? మనకు పాత బిల్డింగ్కు కొత్త బిల్డింగ్ పోలిస్తే ఆల్మోస్ట్ 3 times మనకు బిల్డింగ్ ఎక్స్ట్రాగా వచ్చేసింది అనమాట. ప్రజెంట్ మన దగ్గర కేవలం 13 మంది మాత్రమే ఉన్నారు శానిటేషన్ వర్కర్స్. మరి త్వరలో మరి ఇంకొక 3 మనకు వస్తారు. మొత్తం 19 మంది మనకు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి నేను పై అధికారులతో మాట్లాడితే ఆ విధంగా తెలియజేశారు. కాబట్టి వాళ్ళు ఒక 3 మంది మనకు ఇంకా ఎక్స్ట్రాగా వస్తారు. వాళ్ళు కూడా వస్తే మనము ఇంకొంచెం బాగా మనము ఈ పరిశుభ్రతను ఇంకొంచెం బాగా మెయింటైన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న రోగులకు కావచ్చు, పేషెంట్లకు కావచ్చు,
వచ్చిన వారు కావచ్చు సరైన వసతులు అంటే కుర్చీలంట ఇవంట ఏమి ఉండేటిగా లేవు, ఉండేవాడికి తక్కువ ఉన్నాయి, వచ్చిన వాళ్ళు కూడా కింద కూర్చుంటున్నారు అనేది ఉంటుంది. దాని పేరు ఏమిటి సార్? ఫర్నిచర్ కొరత మాత్రం కొంచెం ఉన్నది వాస్తవము. దానికి మేము ప్రత్యామ్నాయము డోనార్స్ని అడిగేసేసి కొన్ని అది తీసుకుంటున్నాము. మేము కూడా కొన్ని తెప్పించాము. సమీప కాలంలో మరి వీఆర్ స్టిల్ హ్యావింగ్ సమ్ ప్లాన్స్, కొంతమందిని ఇంకా అడుగుతున్నాము. ఇక ఫర్నిచరు, తర్వాత నెక్స్ట్ వాటర్ ప్లాంటు, ఇవి కూడా మా దృష్టిలో ఉన్నాయి. ఇవి ఆల్రెడీ గవర్నమెంట్కి ఈ ఫర్నిచర్ ఇవన్నీ ప్రపోజల్స్ అన్నీ వెళ్ళాయి. అవి దశల వారీగా మేము రిసీవ్ చేసుకుంటున్నాము. అవి కూడా త్వరలో వస్తాయి. ఇంకా ఇంతకంటే బెటర్ ఫెసిలిటీస్ మేము ఇచ్చేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాము. మెరుగైన వైద్యం అందించేదానికి ప్రపోజల్స్ అయితే పంపించాము. ఐసీయూ యూనిట్ కూడా వస్తుంది త్వరలో. పరిసరాలను కూడా పరిశుభ్రత పెంచేదానికి అనుమతులు అయితే తీసుకుంటున్నాము. ఇంకా మెరుగైన వైద్యం అందించేదానికి ఐసీయూ వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన రోగులకు కావాల్సిన వసతులు కావచ్చు ఏర్పాట్లు అయితే చేస్తాము. సూపరింటెండెంట్ డేవిడ్ గారు అంటున్నారు. కెమెరామెన్ చార్యతో మునయ్య, బీఆర్కే న్యూస్.